గీత కార్మికుల గురించి మొట్టమొదటిసారిగా ఆలోచన చేసినటువంటిది తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన గీత వృత్తి చేస్తూనే ఆనాడు ఆ రోజుల్లోనే రంపచోడవరం దగ్గర పందిరి మామిడిలో 50 ఎకరాల స్థలం ఇచ్చి తాటి పరిశోధనా కేంద్రం పెట్టి భవిష్యత్తులో నీరా కావచ్చు, తాటి ఉత్పత్తులు ఏదైతే బెల్లం కావచ్చు, కలకండ కావచ్చు, ఇవన్నీ కూడా ఔషధాలు ఉన్నటువంటిది. దీన్ని పరిశోధన చేసి భవిష్యత్ తరాలకు అందించమని చెప్పి 50 ఎకరాల్లో మరి తాటి పరిశోధన కేంద్రం ఆనాడే నందమూరి తారక రామారావు గారు పెడితే 14-19 మధ్యన 20 లక్షల రూపాయలు ఇచ్చి ఏదైతే ఈ నీరా ఉందో కేరళ కావచ్చు, తమిళనాడు రాష్ట్రాల్లో అధ్యయనం చేయమని చెప్పి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు పంపితే ఆనాడు వాళ్ళందరూ కూడా తయారు చేసి ఒక రిపోర్ట్ తయారు చేశారు. దురదృష్టవశాత్తు ఆ తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత అవి కూడా బుట్టదాఖలైనాయి. ఈ రోజున మేము కూడా గౌడ కార్పొరేషన్ కావచ్చు, సెట్టిబల్జ కార్పొరేషన్ నుంచి కూడా మేము మళ్ళీ ప్రతిపాదనలు పెట్టాం. మా బీసీ మంత్రి కానివ్వండి, మా ఎక్సైజ్ శాఖ మార్చులు కానివ్వండి, మరలా ఈ యొక్క నేరాన్ని మళ్ళీ తీసుకురావాలని చెప్పి కృతనిశ్చయంతో మా అనగాని సత్యప్రసాద్ గారు కానివ్వండి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ కార్యక్రమాన్ని కూడా మేము ఈ రోజున నేరా కావచ్చు, తాటి బెల్లం ఉత్పత్తులు కావచ్చు, ఇవన్నీ కూడా మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం.